శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటంటే ఇక్కడ చాలా మంది రియల్ కపుల్స్ వచ్చారు. వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనందరం తెలుసుకొని, మిస్టర్ అండ్ మిసెస్ ప్రసాద్, నేను మీ గురించి తెలుసుకుందామని చెప్పని పిలిపించాను. ఏంటి మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా స్టార్ట్ అయింది? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీ ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి దాకా వెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యింది. తర్వాత నాకు కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్లు కొంచెం సీరియస్ అని చెప్పారు. ఆ టైంలో ఇంకా పెళ్లి వద్దులని చెప్పి నేను అన్నాను, మా ఫ్యామిలీ అంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా అంది. కానీ నన్ను ఫైట్ చేసి పెళ్లి చేసుకుంది. డాక్టర్లు చెప్పారు ఈ అబ్బాయికి ఎక్కువ లైఫ్ టైంలో ఉండదు, కొంచెం తక్కువ, ఎందుకు రిస్క్, ఎందుకు వేరే చేసుకో, ఎంగేజ్మెంటే కదా అయిందంటే. నాకు 1 year బతికినా పర్లేదు, 2 years బతికినా పర్లేదు, ఇతంతో బతుకు అని చెప్పింది. నాకు మా అమ్మ జన్మనిస్తే నా భార్య పునర్జన్మనిచ్చింది నాకు. నిజంగా ఈరోజు తిన లేకపోతే నేను లేను, సీరియస్ గా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. తను ప్రెగ్నెంట్ కడుపులో ఉన్నప్పుడు హాస్పిటల్ ఐసీయూలో ఉంటే నేను ఈ కడుపుతోనే పాపం అటు ఇటు తిరిగి మెడిసిన్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. నేను తనకి ఎంత సుఖాన్ని చెందలేని బాధనైతే చాలా ఇచ్చాను. మా బాధ అంతా ఇటు వల్ల పోయింది. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఆ టైంలో సెట్కి వచ్చాను. అప్పుడు రామ్ ప్రసాద్ అన్న, ఆది అన్న అండ్ గెటప్ శ్రీన్ అన్న, సుధీర్ అన్న చాలా అంటే చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అండ్ అంతే ఈయనకు సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మీరిద్దరు ఒకసారి ఇక్కడ అన్న వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోనే నేను వెనకాల ఉండి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. థ్యాంక్స్ అన్న, వన్ సెకండ్ థ్యాంక్ యూ. అండ్ గెటప్ శ్రీన్ అన్న రాలేదు, అభి అన్న, సుధీర్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ. నువ్వేం కంగారు పడవసరం లేదు. వీడిని నువ్వెంత బాగా చూసుకుంటున్నావు, మేమంతే ఎప్పుడు వదులుకోం. స్టేజ్ మీద జోకులు వేయటం, అందరూ మామూలుగా రాసుకొని చేయడం అవి చేస్తారు. కానీ బయట కూడా మమ్మల్ని ఎక్కువ నవ్వించేది ప్రసాద్ అన్న. చాలా బాగా నవ్విస్తారు బయట కూడా. అంటే మంచి పంచులేస్తాడు పేలో. మా మళ్ళీ ఎలా అంటే ఎవరికన్నా ఒకళ్ళ కష్టం ఉంటే అందరం వస్తాం మేడం, మేము ఉన్నాను రా బాబు, నీకు మేము కంగారు పడద్దు అని చెప్పనని. ఇంకో విషయం అంటే ఇంకా వీడికి కిడ్నీ మార్చాలి యాక్చువల్ గా. సో దానికి డోనర్ ఎవరు కాదు, వీడు కొంచెం సెట్ అయిన తర్వాత తనే ఇస్తుంది కొన్ని మంత్స్ లో. తను కిడ్నీ వీడికి సో ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం ఎప్పుడు కలిసే ఉంటాం, మనందరం ఎప్పుడు మీతోనే ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్ దొరబాబు గారు స్టేజ్ మీదకి వస్తే చాలా హ్యాపీగా ఉంటది. దొరబాబు గారు అన్నా చెప్పండి, ఏంటి సంగతులు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. ఎవరు ముందు, నువ్వు ప్రేమించా ఆవిడ ప్రేమించారా? సరే, ఫస్ట్ ఆయనే ప్రపోజ్ చేశారు. దాని తర్వాత లవ్ అంటే అలా ఏం లేదు, మా పేరెంట్స్ కి చెప్పారు. సో అలా ఓకే అయిపోయింది అనమాట. అంతే, ఇంకా అలా అలా చేసుకోవాల్సి వచ్చింది. చెప్పరా? బైక్ అలాంటిగా చాలా ఇష్టం నేనంటే. అసలు నేను కనపడకపోతే ఇప్పుడు 10 సార్లు మెసేజ్ బయటకు వెళ్ళగానే ఎక్కడున్నా. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా ఏనని మాత్రం వదులుకునేదే లేదు. ఎందుకంటే ఒకగానొక టైంలో మాకు ఒక సిచ్యువేషన్ ఫేస్ అయింది. ఆ టైంలో నాకు అందరూ కాల్ చేశారు. నేను ఎవరికి ఎప్పుడు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడింది లేదు. 5 minutes కి ఒకసారి కాల్ చేసేవాళ్ళు. ఆది అన్నయ్య ఏమీ కాదు, నేనున్నాను, ఫుల్ సపోర్ట్. ఇప్పటికి కూడా మా ఇద్దరు ఫోన్ లో ఆయన నెంబర్ గాడ్ అని సేవ్ చేసుకో ఉంటాం. ఒకసారి ఆది అన్నయ్య కూడా వస్తే బాగుంటుంది. దొరబాబు చాలా మంచి వ్యక్తి. నాకు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ నేను టీమ్ లీడర్ అయిన కొత్తలో నాకు ఒక 3వ స్కిట్ గా నాకు పరిచయం అయ్యాడు దొరబాబు. అంటే వాళ్ళ స్లాంగ్ వల్ల ఒక చిన్న అమాయకత్వం ఉంటది. నిజంగానే మనోడు చాలా మంచి వ్యక్తిత్వం అనమాట మనోడిది. ఎవరిని చీట్ చేయాలనే ఉద్దేశం కానీ, ఇప్పటికీ ఈవెంట్లు కానీ బయట మేము ఏదైనా చేసినా కానీ డబ్బులు ఇవ్వడం అది మొత్తం కూడా మనోడికే అప్పగిస్తాం. ఇప్పుడు మనోడు పెళ్లి అయింది, నెల్లూరులో ఉంటాడు. కానీ హైదరాబాద్ వస్తే మా రూమ్ లోనే కలిసి ఉంటాడు. ఫస్ట్ వైఫ్ ఆది అనే, సెకండ్ వైఫ్ నేను.
సో ఎనీవే నేనైతే ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి. సో మళ్ళీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పరంగా ఏమన్నా వస్తే ఫస్ట్ వాళ్ళు ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయం. లవ్ యూ దొరా. లవ్ యూ టు. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరి. ఆది గురించి ఒకటి చెప్పాలి. వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎంత బాగా చూసుకుంటాడంటే యాక్చువల్లీ వాడికి ఈవెంట్లు చేయాల్సిన ఫ్రీ టైం ఉండదు, ప్లస్ ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. యాక్చువల్లీ సినిమాలు కాన్సన్ట్రేట్ చేసి రైటింగ్ కాన్సన్ట్రేట్ అందరూ బిజీగా ఉండొచ్చు. కానీ టీం కోసం ఈవెంట్స్ ఒప్పుకొని టీం అందరూ అంటే నేను వెళ్తే నాతో పాటు టీం అందరూ కూడా వస్తారు, అందరూ డబ్బులు సంపాదించుకుంటే కేవలం టీం కోసం వెళ్ళి ఈవెంట్లు చేసి అందరికీ 4 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రాది. And God bless you both of you. Thank you so much. కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా. నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీంద్ ఉడాయే కౌన్ యే హర్ పల్. అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ కనుక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తున్నాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంత లావున వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు, నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీట్ అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది, చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా, ఎందుకు ఆతృత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా, ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు.